అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది పెసరపప్పుతో పచ్చడి తయారు చేసుకోవడము. మామూలుగా నాకైతే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అనమాట. ఏదో ఒకటి నిల్వ పచ్చడైనా సరే, లేదంటే రోటి పచ్చడైనా సరే, ఊరికే పచ్చళ్ళు తింటే మనకి ప్రోటీన్ ఏముంటుంది అని చెప్పేసి పెసరపప్పుతో పచ్చడి చేసుకుంటే ప్రోటీన్ ఉంటుంది. ప్లస్ పచ్చళ్ళు నాలాగా పచ్చడి లేకుండా తినలేము అన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పెసరపప్పు పచ్చడి తయారు చేసుకునే విధానం చూడండి. దీనికోసం ఇక్కడ ఎండుమిరపకాయలని నానబెట్టుకోవాలి. 1 గంట సేపు నానితే సరిపోతుంది. తర్వాత పెసరపప్పు నానబెట్టుకోవాలి. పెసరపప్పు ఇక్కడ 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ నానబెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నానబెట్టిన పెసరపప్పు ఉంది నా దగ్గర కాబట్టి అదే వేస్తున్నా. పెసరపప్పులో నీళ్ళన్నీ పోవాలి. ఇట్లా స్ట్రెయినర్ లాగా వేసుకోవాలి. నేను కొంచెమే ఉంది కాబట్టి టీ స్ట్రెయినర్లో వేసిన అనమాట నీళ్ళు పోవడానికని. అయితే నేను మొన్న పెసరపప్పు నానబెట్టి మూంగ్ బజ్జీ చేసిన అనమాట. దానికోసమని ఎక్కువ నానబెట్టుకున్న బజ్జీల కోసము అందులో నుంచి కొంచెం తీసి ఈ పచ్చడి చేస్తున్నా. అయితే ఇక్కడ చూస్తున్నారా, ఇప్పుడు నేను తీసుకున్నంత పెసరపప్పుకి ఇంత చింతపండు అయితే సరిపోతుంది. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకోవాలి. అయితే ఇక్కడ చింతపండు వద్దనుకున్న వాళ్ళు మామిడికాయ కానీ నిమ్మకాయ పులుపుతో కానీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మామిడికాయ ఉంది మా అపార్ట్మెంట్లో మా కింద ఫ్లోర్ వాళ్ళు ఇచ్చిరనమాట. ఇది అయితే ఇట్లా మామిడికాయ ఉంది కదా అని వేస్తున్నా. లేకపోతే మీరు నిమ్మకాయనన్నా చింతపండన్నా వేసుకోండి. ఏదన్నా పులుపు వేసుకుంటే బాగుంటుంది. మామిడికాయ పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి. టేస్ట్ చూసి, కొన్ని తీయగా ఉంటాయి కదా, అట్లా ఇక్కడ కొంచెం పుల్లగానే ఉన్నాయి. అందుకోసం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతకుముందు చింతపండు ఎంత చూపించినా అంత మామిడికాయ వేస్తున్నా. ఇంకా తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, తర్వాత ఇవి మీరు రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి రోలు ఉంటే. తర్వాత కొంచెం జీలకర్ర, ఇంకా నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, ఇంకా ఉప్పు, కొంచెము కొద్దిగా పసుపు వేసి ఇదంతా కూడా ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేస్తాను. మరీ మెత్తగా ఏం గ్రైండ్ చేసుకోవద్దు. మామిడికాయ ముక్కలు అక్కడక్కడ ఉంటే కూడా మనకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇప్పుడు దీంట్లోకి పెసరపప్పు నానబెట్టుకున్నది ఉంది కదా, అది వేసి గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఇప్పుడే ఇంగువ వేసుకోవాల్సింది ఉంటుంది. అయితే నేను ఇంగువ వేసుకోవడం మర్చిపోయినా. అందుకోసమని నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే, మామూలుగా దీనికి పోపు అవసరం లేదు, కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. నేను 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని పోపు చేస్తున్నా. జస్ట్ మామూలుగా పోపు ఏంది, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇంతకుముందు గ్రైండ్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఇంగువ వేస్తున్నా. ఇక్కడ పోపు అసలు వేసుకోను అనుకున్న వాళ్ళు ఇంగువని డైరెక్ట్గా మనం పెసరపప్పు వేసేటప్పుడే వేసి గ్రైండ్ చేసుకోండి. పోపు కూడా కంపల్సరీ అని ఏమి ఉండదు, మన ఇష్టం అనమాట. ఏదో కొంచెం వేస్తున్నా నేను పోపు. అట్లా ఇట్లా చేసి పెట్టుకున్న పెసరపప్పు పచ్చడి మనము అంటే పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది. ఏదన్నా పప్పులలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇట్లా పచ్చడి చేసుకుంటే మనం దోశ కన్నా తినొచ్చు, లేదంటే రైస్ కన్నా తినొచ్చు. ఈ దోశ నేను అంటే మన బ్రౌన్ రైస్తో చేసిన అనమాట. బ్రౌన్ రైస్, ఇంకా మినపప్పు, శనగపప్పు, పెసర్లు అన్నీ వేసి చేసుకున్న ఈ దోశని నేను ఇప్పుడు ఈ పెసరపప్పు పచ్చడితో తింటున్నా. అట్లానే మనం రైస్కి తిన్నా కూడా బాగుంటుంది. మరీ మెత్తగా ఏం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. నేనైతే మామిడికాయ ముక్కలు అక్కడక్కడ ఉండేటట్టు చేసిన అనమాట. చూసుకొని అట్లా మీకు చింతపండు ఉంటే చింతపండు, లేదంటే మామిడికాయ, లేదంటే నిమ్మకాయ, మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటే అట్లా చేసుకోండి. కానీ హెల్దీగా ఉండే ఈ పెసరపప్పు పచ్చడి మీరు కూడా ట్రై చేయండి. మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.